కన్నీళ్లు పెట్టుకున్న ఆ మహిళను చూస్తే అయ్యో పాపమని అనకుండా ఉండలేరు. అంత అమాయకంగా ఉంటుంది. కానీ ఆమె అక్రమ సంపాదన చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఓ రేంజ్లో అవినీతికి పాల్పడి అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి తను. ఆ సమయంలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్లు అడ్డగోలుగా సంపాదించి తీరా దొరికాక సింపతి కోసం ఏడ్చింది. జ్యోతి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటే మహానటి అనకుండా ఉండలేరు. ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతాలు తీసుకుంటూ అది సరిపోదు అన్నట్టుగా అవినీతికి పాల్పడుతూ జ్యోతి అడ్డంగా బుక్ అయింది. ఓ కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆమెను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె కార్యాలయంతో పాటు నివాసంలో తనిఖీలు చేసిన అధికారులు ఆ అక్రమ సంపాదన చూసి అవాక్కయ్యారు. జ్యోతి ఇంట్లో ఏకంగా 65 లక్షల రూపాయల క్యాష్ దొరికింది. బంగారం అయితే 2.5 కేజీలు దొరికింది. ఇంట్లోనే ఇంత అవినీతి సొమ్ము ఉంటే బ్యాంకు లాకర్లతో పాటు ప్లాట్లు, ఇళ్ల రూపంలో ఇంకెంత సొమ్ము కూడబెట్టిందో లెక్క తేల్చే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. గంగన్న అనే కాంట్రాక్టర్కు నిజామాబాద్లో పూర్తి చేసిన పనికి బిల్లు మంజూరైంది. అలాగే హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్ బాలుర వసతి గృహం కాంట్రాక్ట్ను కూడా ఆయనే దక్కించుకుంటున్నారు. ఈ 2 పనుల విషయంలో గంగన్న జ్యోతిని సంప్రదించారు. పనులు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని ఆమె తేల్చి చెప్పడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు మాసబ్ ట్యాంక్లోని జ్యోతి కార్యాలయంపై దాడి చేశారు. 84,000 రూపాయల లంచం తీసుకుంటుండగా జ్యోతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్న ఆ మహిళను చూస్తే అయ్యో పాపమని అనకుండా ఉండలేరు. అంత అమాయకంగా ఉంటుంది. కానీ ఆమె అక్రమ సంపాదన చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఓ రేంజ్లో అవినీతికి పాల్పడి అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిపోయింది ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి. ఆ సమయంలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్లు అడ్డగోలుగా సంపాదించి తీరా దొరికాక సింపతి కోసం ఏడ్చింది. జ్యోతి ఎక్స్ప్రెషన్స్ చూస్తే మహానటి అనకుండా ఉండలేరు. ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతాలు తీసుకుంటూ అది సరిపోదు అన్నట్టుగా అవినీతికి పాల్పడుతూ జ్యోతి అడ్డంగా బుక్ అయింది. ఓ కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆమెను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె కార్యాలయంతో పాటు నివాసంలో తనిఖీలు చేసిన అధికారులు ఆ అక్రమ సంపాదన చూసి అవాక్కయ్యారు. జ్యోతి ఇంట్లో ఏకంగా 65 లక్షల రూపాయల క్యాష్ దొరికింది. బంగారం అయితే 2.5 కేజీలు దొరికింది. ఇంట్లోనే ఇంత అవినీతి సొమ్ము ఉంటే బ్యాంకు లాకర్స్తో పాటు ప్లాట్లు, ఇళ్ల రూపంలో ఇంకెంత సొమ్ము కూడబెట్టిందో లెక్క తేల్చే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. గంగన్న అనే కాంట్రాక్టర్కు నిజామాబాద్లో పూర్తి చేసిన పనికి బిల్లు మంజూరైంది. అలాగే హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్ బాలుర వసతి గృహం కాంట్రాక్ట్ను కూడా ఆయన దక్కించుకున్నారు. ఈ 2 పనుల విషయంలో గంగన్న జ్యోతిని సంప్రదించారు. పనులు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని ఆమె తేల్చి చెప్పడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు మాసబ్ ట్యాంక్లోని జ్యోతి కార్యాలయంపై దాడి చేశారు. 84,000 రూపాయల లంచం తీసుకుంటుండగా జ్యోతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.